కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వడ్డింపుల ప్రభుత్వంగా, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాయింపుల ప్రభుత్వంగా తయారయ్యాయి. మోడీ ప్రభుత్వం ఏమో మండ్రగప్ప పాత్రను, చంద్రబాబు ప్రభుత్వం ఏమో తేలుకొండి పాత్రను చాలా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నాయి. ముందు మోడీ ప్రభుత్వం చూద్దాం. మోడీ ప్రభుత్వం ఇటీవల కాలంలో 10 రోజుల వ్యవధిలో 4 సార్లు పెట్రోలు, డీజిల్ రేట్లు పెంచింది. మే 15వ తారీఖున ఒకసారి, మే 19న రెండవసారి, మే 23 మూడవసారి, మే 25 నాలుగవసారి. కేవలం 10 రోజుల వ్యవధిలో 4 సార్లు పెంచింది. ఒక్కొక్క లీటర్ డీజిల్ మీద, పెట్రోల్ మీద దాదాపు 8 రూపాయలు పెంచింది. ఇక వంట గ్యాస్ ధర ఇటీవల కాలంలో 2 సార్లు పెంచింది. మార్చి 7వ తారీఖున ఒక్కొక్క సిలిండర్ మీద 60 రూపాయలు, జూన్ 7వ తారీఖున మళ్ళీ 29 రూపాయలు. వంట గ్యాస్ ధర పెంచినందువలన గృహిణులు వంట గదిలోకి పోవాలంటే భయపడిపోతున్నారు. ఇక కమర్షియల్ గ్యాస్ ఇటీవల కాలంలో 4 సార్లు పెంచింది మోడీ ప్రభుత్వం. మార్చిలో 144 రూపాయలు, ఏప్రిల్లో 200 రూపాయలు, మేలో 993 రూపాయలు, జూన్లో 53 రూపాయలు. పర్యవసానంగా హోటల్స్, రెస్టారెంటు, బేకరీ వాళ్ళు దాదాపు మూసేసుకునే పరిస్థితికి వచ్చారు. సిఎన్జి కిలో మీద 4 రూపాయలు పెంచింది. వీటన్నింటికీ మోడీ ప్రభుత్వం చెప్పే కారణమేమి? మేమేం చేస్తాం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ఈ పశ్చిమాసియా యుద్ధం వలన పెరిగింది, మరి అక్కడ కొనాలా, ఇక్కడ సరఫరా చేయాలంటే ఆడ రేట్లు పెరిగాయి కాబట్టి ఇక్కడ పెంచ తప్పదు కదా అని మోడీ ప్రభుత్వం చెప్తాము. ఇది వినే వాళ్ళకు నిజమే కదా అనిపిస్తుంది. కానీ ఇది నిజం కాదు. ఇది కేవలం సాకు. కుక్కలు చెప్పులు వెతకును, నక్కలు బొక్కలు వెతకును, బీజేపీ నాయకులు సాకులు వెతకును సుమతి అన్నట్లు ఇది సాకు మాత్రమే. ఎందుకు ఆ విధంగా అంటున్నానంటే 2008లో యూపీఏ ప్రభుత్వం ఉంది, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. అప్పుడు కూడా అంతర్జాతీయ మార్కెట్లో కొనాలా, ఇక్కడ సరఫరా చేయాలి. అప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $147. ఎంత? $147. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ లీటర్ డీజిల్ 34 రూపాయలకు, లీటర్ పెట్రోల్ 50 రూపాయలకు, వంట గ్యాస్ సిలిండరు 400 రూపాయలకు సరఫరా చేయడం జరిగింది. మరి ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర $87, అప్పుడు $147. ఇప్పుడు పెరిగిన నేపథ్యంలో కూడా $87. మరి ఆ ప్రకారంగా అయితే ఇక్కడ డీజిల్ లీటర్కి 20 రూపాయలకు, లీటర్ పెట్రోల్ 30 రూపాయలకు, వంట గ్యాస్ సిలిండర్ 350 రూపాయలకు సరఫరా చేయాలి. కానీ ఎంత ఉంది? లీటర్ డీజిల్ ఏమో 106 రూపాయలు, లీటర్ పెట్రోల్ ఏమో 118 రూపాయలు, వంట గ్యాస్ సిలిండరు 1020 రూపాయలు. దీనిని దోపిడీ కాక ఏమంటారు? ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నాం. దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్రం పెంచితే అన్ని రాష్ట్రాలకు సమానంగా ఉండాలి. కానీ ఈ 28 రాష్ట్రాల్లో పెట్రోలు, డీజిల్ రేట్లు ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా ఉన్నాయి అన్ని రాష్ట్రాల కంటే. మనం పొరుగు రాష్ట్రాలు తీసుకుంటే తమిళనాడు, కర్ణాటక, డీజిల్ ఏమో కర్ణాటకలో లీటర్ 100 రూపాయలు, తమిళనాడులో 102 రూపాయలు, ఇక్కడేమో 106 రూపాయలు. ఇక పెట్రోల్ తీసుకుంటే కర్ణాటకలో లీటరు 112 రూపాయలు, తమిళనాడులో 109 రూపాయలు,
ఇక్కడేమో 118 రూపాయలు. అంటే ఒక్కొక్క లీటర్ మీద 6 రూపాయల నుండి 9 రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంది. ఏమిటి కారణం అని చూస్తే 1 వ్యాటు, 2 అదనపు వ్యాటు, 3 రోడ్ డెవలప్మెంట్ సెస్. వ్యాటుకు సంబంధించి డీజిల్ మీదనేమో 22.25%, పెట్రోల్ మీద 31%. ఇక రెండోది అదనపు వ్యాట్ తీసుకుంటే అనేక రాష్ట్రాల్లో అదనపు వ్యాట్ లేదు, కొద్ది రాష్ట్రాల్లో మాత్రమే అదనపు వ్యాట్ ఉంది. మన రాష్ట్రంలో లీటర్ డీజిల్ పెట్రోల్ మీద అదనపు వ్యాటు 4 రూపాయలు. ఇది ఎప్పుడు విధించారు? జగన్మోహన్ రెడ్డి 2020 జూలైలో ఆయన విధించాడు. దాన్ని చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తుంది, బాగుందిలే అని చెప్పేసి. అదేవిధంగా రోడ్ డెవలప్మెంట్ సెస్ లీటర్ పెట్రోల్ డీజిల్ మీద 1 రూపాయి. ఇది కూడా ఎప్పుడు విధించారు? జగన్ ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 18న. దాన్ని చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది, బాగుందిలే అని చెప్పి. బట్ ఈ ముప్పేట దాడి వలన దేశంలోని 28 రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో పెట్రోలు డీజిల్ రేట్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ నంబర్ 1, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇటీవల పెంచినటువంటి పెట్రోలు, డీజిలు, వంట గ్యాసు, కమర్షియల్ గ్యాసు, సిఎన్జి ధరలు తగ్గించాలి. రెండవది, చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో వ్యాట్ శాతాన్ని తగ్గించాలి. మూడవది, చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో అదనపు వ్యాట్ను ఉపసంహరించుకోవాలి. నాలుగవది, చంద్రబాబు ప్రభుత్వం రోడ్ డెవలప్మెంట్ సెస్ను ఉపసంహరించుకోవాలి.